హాయ్ అండి. హాయ్ నమస్తే. మీ పేరు? నా పేరు శ్రీనివాసరావు. జగన్ గారు ఓడిపోవడానికి కారణం ఏంటండి? జగన్ గారు ఓడిపోవటం గల కారణం ఏంటంటే యాక్చువల్గా ఫ్యాక్టు ఇప్పుడు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ప్రజల యొక్క అవసరతలు, ప్రజల యొక్క మనోభావాలు, మరి ఇప్పుడు ఎన్నో రకాలైనటువంటి విమర్శలు, వాటన్నిటిని ఒక రాజకీయ నాయకుడికి ఏం చేయాలంటే వాటిని పరిష్కరించుకోవాలి. ప్రజల యొక్క మనోభావాలు కూడా తెలుసుకోవాలి. రాజకీయంగా ప్రతి మనిషికి ఒక రాజకీయవేత్తగా వాళ్ళకి కొన్ని స్థితిగతులు, కొన్ని జీవోలు, కొన్ని రకాల పరిస్థితులు వాళ్ళు ఒక ఎమ్మెల్యేగా, ఒక శాసనసభ్యుడిగా తెలుసుకోవట్ల. ప్రజలకి వాళ్ళ మీద ఎన్నో రకాల ఆశలు పెట్టుకొని వాళ్ళని ఒక శాసనసభ్యుడిగా గెలిపించుకొని చేస్తుంటే వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళ యొక్క స్వలాభం చూసుకుంటున్నారు. వాళ్ళ యొక్క స్వలాభం చూసుకొని రాజకీయ ఎటుగడలతోటి ఎన్నో విమర్శలు, ఎన్నో లో స్టాక్స్. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి అనేది కొద్దిగా కొరవైంది. అభివృద్ధి లేదు. అంటే ప్రజలకే ఎన్నో రకాలుగా ఆయన నవరత్నాల రూపాయల్లో ఎన్నో చేస్తున్నాడు, కానీ అభివృద్ధి లేదు ఒకటి. రెండోది ఏంటంటే ఇక్కడ ఆయన మీరు అడిగిన ప్రశ్న ఏమన్నారు, జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోవటం గల కారణాలు ఏంటన్నారు కదా. ఆయన నెంబర్ 1 ఇక్కడ ఒక మోడీ గారు వచ్చి ఇక్కడ శంకుస్థాపన జరిపించి రాజధాని ఇక్కడేనని డిసైడ్ చేశాడు ప్రధానమంత్రిగా. ఆయన డిసైడ్ చేసినప్పుడు ఈయన ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నాడు. ఈయన కూడా సంతకం పెట్టాడు. అక్కడ సంతకం పెట్టి రాజధాని ఇక్కడేనని ఆమోదం ఆయన కూడా తెలిపాడు. మేము ప్రత్యేకంగా చూసిన మాటలు, మేము చేసే మాటలు అబద్ధాలు కాదు. కానీ ఆయన ఏం చేశాడంటే 3 రాజధానులు అనే ఒక విశ్లేషణ మీద ప్రజల యొక్క విధానాన్ని ఆయన ఉల్లంఘించాడు. అందుకని ఓడిపోయాడు అని నేనైతే అనుకుంటున్నాను. ఆయన ఓడిపోవటం గల ఫస్ట్ కారణం అదే. నెంబర్ 2 ఇక తర్వాత ఇక ఈ అభివృద్ధి అని ఎన్నో రకాల పరిస్థితులు ఉండి దాని మూలాన ఆయన ఓడిపోవటం గల కారణం అది. లోకేష్ గారి గురించి మీరేం చెప్తారు సార్? లోకేష్ గారి గురించి చెప్పడానికి ఏంటంటే లోగడ ఒక పర్యాయం ఆయన ఇక్కడ ఓడిపోయాడు. 2019లో ఓడిపోయాడు. ఒక ముఖ్యమంత్రి గారి కొడుకు అయ్యింది. మరి ఇక్కడ ఆయన దాదాపుగా ప్రజలకి ఎన్నో వాళ్ళ యొక్క అవసరతలు, కుటుంబీసులని నేను ఫిజికల్గా వెరిఫై చేసినటువంటి అనుభూతి నేను తెలియపరుస్తున్నాను ఇప్పుడు మీకు మీడియా పరంగా. కానీ ఆయన చాలామంది పేద ప్రజలకి, మరి పద్మశాలీలు కావచ్చు, మరి ఇక్కడ మహిళలు చాలామంది ఆరోగ్యరీత్యా కానీ వాళ్ళకి ఎంతోమంది సహాయ సహకారాలని తోడ్పడిచ్చాడు ఆయనకి నిజంగా ఒక మాటలో చెప్పాలంటే లోకేష్ గారికి మనం సెల్యూట్ చేయొచ్చు. ఆయన మంచి విధానమే అవలంబించాడు. ఒక శాసనసభ్యుడిగా ఇప్పుడు మళ్ళీ గెలిచాడు. మళ్ళీ 2వ పర్యాయం గెలిచి ఇప్పుడు అధికారం చేతికొచ్చింది ఒక ముఖ్యమంత్రి గారు కొడుకుగా. మరి ఇప్పుడైనా కానీ మంగళగిరిలో ఒక అభివృద్ధిని, ఒక రాజధాని దగ్గరే ఉన్న ప్రాంతం, మరి ఆయన ఇప్పుడు తాడేపల్లి నివాసంలో కూడా చాలామంది దగ్గర ఫిర్యాదులు తీసుకొని వాటిని పరిష్కరిస్తున్నాడు. మరి ఇక ముందు రోజుల్లో అభివృద్ధి పరంలో మంగళగిరి నిలబెడతారని మరి నేనైతే కోరుకుంటున్నాను. ఎందుకంటే ఆయన గెలవటం, అధికారం రావటం ఒక విధంగా చెప్పాలంటే ఆయనకి భగవంతుడు ఒక వరం ఇచ్చినట్టే ఆయనకి, లోకేష్ గారికి. లోకేష్ గారు పేద ప్రజలకు చాలా మందికి ఇచ్చారు. ఆయన ఒక శాసనసభ్యుడికి ఇక్కడ గెలవటానికి ఆయన అర్హుడనే నేను ప్రత్యేకంగా విశ్లేషణలో తెలియపరుస్తున్నాను. పవన్ కళ్యాణ్ గారి గురించి మీ అభిప్రాయం అండి? కళ్యాణ్ గారు ఏంటంటే స్వతహాగా ఆయన ఒక ఫ్యామిలీ పరంగా కూడా ఆయన ఎన్నో రకాల కష్టాలను ఎదుర్కొన్నాడు. పిఠాపురంలో ఒక శాసనసభ్యుడిగా వంగ గీత మీద నిజంగా ఆమె జడ్పీటీసీ, ఎంపీగా, ఎమ్మెల్యేగా ఇన్ని పర్యాలు గెలిచిన మనిషి మేరకు ఆయన గెలవటం అంటే నిజంగా అది ఆశ్చర్యమైన క్రియ. అది ఆయన గెలవటం దాదాపుగా నేనైతే అనుకున్నాను ఆయన గెలవటం చాలా కష్టసాధ్యం, గెలవలేడేమో అని అనుకున్నా. కానీ గెలిచాడు. ఒక డిప్యూటీ సీఎంగా ఆయన ప్రమాణ స్వీకారం చేశాడు. మేము గమనిస్తూనే ఉన్నాం. మరి ఆయన ముందు రోజుల్లో ప్రజల్లో నేను మరీ మొన్న చూశాను, కుర్చీ వేసుకున్నల్లో ఒక శాసనసభ్యుడు ఎవరు వాళ్ళ సమస్యలు పరిష్కరించడం, డైరెక్ట్గా అధికారులతో ఫోన్ చేసి మాట్లాడటం, అసలు ఐఎమ్ ఫుల్ సాటిస్ఫైడ్ ఇన్ అవర్ రిఫరెన్స్ పవన్ కళ్యాణ్. ఒక సినీ యాక్టర్గా ఆయన రంగప్రవేశం చేసి చిరంజీవి గారు తమ్ముడుగా, చిరంజీవి గారు కూడా ఎన్నో అవకతవకలను ఎదుర్కొన్నాడు. ప్రజారాజ్యం పార్టీ పెట్టి ఆయన సాధించలేనిది
భగవంతుడు ఆయనకు ఒక వరంలాగా ఇచ్చాడు. పేద ప్రజలకి ఎంతోమంది మంగళగిరి నియోజకవర్గంలో కానీ మరి పిఠాపురంలో కానీ ఆంధ్రప్రదేశ్లో ఏ పని చేయడానికైనా అధికారం ఆయన చేతికొచ్చింది. కాబట్టి ఆయన అధికారాన్ని ఉల్లంఘించకుండా ఒక పేద ప్రజలే కాదు, ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎన్ని రకాల ఇబ్బందులు అయితే ఉండేవి, ఎన్ని రకాల పరిస్థితులు అయితే ఉండేవో వాటన్నిటిని ఆయన పెద్ద మనసు చేసుకొని పరిష్కరించగలరని నేనైతే అనుకుంటున్నాను. బాబు గారి పరిపాలన ఈ 5 సంవత్సరాలు ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? చంద్రబాబు నాయుడు గారు ఒక సీనియర్ మోస్ట్ అడ్మినిస్ట్రేటర్. మాటలో చెప్పాలంటే తప్పులన్నీ వారు తమ తప్పులు ఎరగరని సాధారణంగా జనంలో కొంతమంది తెలిసి కొంతమంది తప్పులు చేస్తారు, తెలియక కొంతమంది తప్పులు చేస్తారు. ఆయన ఏం చేశారంటే రాజధాని ఇక్కడేనని పూర్తి స్థాయికి ఆమోద ముద్ర వేసినట్టయితే అసలు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ప్రజలు మొత్తం హర్షించేవాళ్ళు. ఈయన 3 రాజధానులని ఆయన మళ్ళీ అవకతవకల్లో నేను గెలుస్తానా లేదా, ఒక ముఖ్యమంత్రిగా నేను కొనసాగుతాను లేదా, రాజధాని ఏమైపోతుందో. మరి రాజధాని రైతులని ఆయన జగన్మోహన్ రెడ్డి కూడా పట్టించుకోవాలి. ఎన్నోసార్లు వస్తున్నాడు పోతున్నాడు. మరి రాజధాని రైతులు ఎంతోమంది వాళ్ళు రైతులు సిఆర్డీఏ పరిధిలో వాళ్ళకి ఎంతోమందికి పొలాలు ఇచ్చి వాళ్ళు నిజంగా కొంతమంది ప్రాణాలు వదిలేరు. కొంతమంది దగ్గర 200 మంది చిల్లర వాళ్ళు ప్రాణాలు వదిలేశారు. ఎందుకు వదిలేశారంటే రాజధాని ఇక్కడ లేదు అనే ఒక భావనలో వాళ్ళు ఎంతోమంది ప్రాణత్యాగం చేశారు. మరి అలాంటి వాళ్ళకి నిజంగా మనం కూడా హర్షించాల్సిన విషయం. ఇక్కడ మంగళగిరి ప్రజలు కానీ మరి ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఒక్కళ్ళు కూడా మరి విశాఖపట్నంలో శాసనసభ్యులు కూడా 3 రాజ్యాలు మనకు రాజధాని కొత్తందని కూడా వాళ్ళు ఆమోదం తెలపకుండా అక్కడ ఎమ్మెల్యేలు ఎంపీలు కూడా ఓడిపోయారు. రాష్ట్రానికి నిజంగా ఒక మంచి రాజధాని రైతులు కూడా ఎంతోమంది మొన్న మరి ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి ఎంతోమంది హర్షం వ్యక్తం చేశారు. మరి రాజధాని పనులు కూడా వేగవంతంగా మొదలుపెట్టాడు చంద్రబాబు నాయుడు. ఆయన కూడా పెద్ద మనసు చేసుకొని ఒక అభివృద్ధి అనే దాని మీద దృష్టి పెట్టి మరి కేంద్రం నుంచి కూడా మరి ఎన్డీఏ కూటమిలాగా మరి జనచైతన్య ఇటు పవన్ కళ్యాణ్ పార్టీకి ఎంతో ఆహ్వానించాలి. ఆయన జైల్లో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు మరి మేము రాజమండ్రి వెళ్ళొచ్చాము చూసాము అక్కడ ఏం జరుగుతుందనే దాని మీదగా మేము కూడా గమనించాము. మరి దీని గురించి మాట్లాడుకోవటానికి దేవుడు మరి ఒక అవకాశం ఇచ్చాడు. మరి ఈయన కూడా కూటమి మరి పెద్ద మనసు చేసుకొని మోడీ గారు కూడా మరి 3వసారి మళ్ళీ ప్రధానమంత్రి అవటం నిజంగా ఒక అవకాశం. ఎందుకంటే అక్కడ కూడా ఆయనకు 233 వచ్చి ప్రధానమంత్రి అవడానికి అవకాశాలు లేని పరిస్థితుల్లో ఉంటే మరి నితీష్ కుమార్ అండి, చంద్రబాబు నాయుడు మరి వీళ్ళందరూ కూడా కేంద్ర గవర్నమెంట్కి సపోర్ట్ ఉండి ఒక అవకాశం ఆయనకు మోడీకి ఇచ్చారు. మరి అది కూడా ఆయన ఉల్లంఘించకుండా మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి రాజధాని పని విషయంలో కానీ దేనైనా కానీ అంకిత భావంతో ఆయన మరి ఇట్లా పోలవరం ప్రాజెక్టుకు కూడా మరి నేను చేస్తానని మాట ఇచ్చాడు పోయినసారి మరి ప్రజలకి. అలాంటి మాటను కూడా ఆయన ఉల్లంఘించకుండా మోడీ మరి దీని మీద ప్రత్యేకమైన బాధ్యత తీసుకొని ఆయన ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి ఆయన న్యాయం చేకూర్చి రాజధాని నిర్మాణంలో ఆయన గట్టిగా ప్రోత్బలం చేసి ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి మంచి అవకాశాన్ని రాజధాని కట్టుకోవడానికి ఆయన ఎన్నో రకాల బడ్జెట్ కానీ అవకాశాలు కల్పించాలని ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో ఒక సభ్యుడిగా నేను కూడా ఆయనకి ఈ విషయాన్ని తెలియపరుస్తున్నాను బహిరంగంగానే నేను చెప్తున్నాను. థ్యాంక్ యూ అండి. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవటం అనేది ఒక విధంగా చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఇది మంచి అవకాశం. రాష్ట్ర ప్రజలకి ఆయన ఇప్పుడైనా కానీ బాధ్యతగా ఆయన అనుకున్నాయన్నీ నెరవేర్చి మరి రాజధాని కట్టడంలో 2.5 సంవత్సరాలు మేము పూర్తి చేస్తానని భరోసా ఇచ్చాడు. అది పట్టువరలకుండా చంద్రబాబు నాయుడు మరి పవన్ కళ్యాణ్ మోడీ గారు ముగ్గురు కూడా కలిసి రాజధాని నిర్మాణంలో పూర్తి స్థాయి ప్రోత్సాహం ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ఇవ్వాలని నేను మనస్ఫూర్తి కోరుకుంటూ నేను విరమిస్తున్నాను. థ్యాంక్ యూ అండి. ఓకే.